కేబుల్ న్యూస్ కు స్వాగతం. ప్రభుత్వాసుపత్రి సమీపంలోని శ్రీ గంగానమ్మ ఆలయంలో పాల్గొన పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రి సమీపంలోని శ్రీ గంగానమ్మ ఆలయంలో పాల్గొన పూర్ణిమ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెల పూర్ణిమ పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు, ఈ విధంగా గత 46 నెలలుగా అన్నదానం చేస్తున్నట్లుగా ఆలయ నిర్వాహకులు తెలిపారు. మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ రింగ్లో ఉన్న గంగానమ్మ తల్లి, సత్యమైన తల్లి, ఈ అన్న సమారాధన 46వ నెల జరుగుతుంది ఘనంగా. ప్రజలందరూ గమనించి ఈ గంగానమ్మ తల్లికి విరిదిగా పాల్గొని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాలని, దాతలు ఎవరన్నా ఉన్నా విరిదిగా పాల్గొవాలని కోరుకుంటున్నాం. రోడ్ సెంటర్లో వేంచేసి ఉన్న గంగానమ్మ అమ్మవారి పౌర్ణమి అన్న సమారాధన 46వ నెల విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. అలాగే అమ్మవారి ఆశీస్సులతో, భక్తుల సహాయ సహకారాలతో 46 నెలల్లో చాలా విజయవంతంగా నిర్వహించుకున్నామని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఇలాగే అమ్మవారి ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని తోటముల సెంటర్లోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ పేదవాడికి అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్పిన వారి ప్రవర్తన మారటం లేదని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీ ఆగదని, ఈలోపే వైసీపీ కావాలని లేనిపోని రాద్ధాంతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా పేద ప్రజల వైద్యం నిమిత్తం పట్నంలోని 1వ వార్డులో గల అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యురాలికి 90,000 విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాగిత కృష్ణప్రసాద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు సెలపాటి ప్రసాద్, సీరం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల మండలం జీలగలగండి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఘంటసాల మండలం జీలగలగండి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. 216 జాతీయ రహదారిపై లారీని మినీ ట్రక్ ఢీకొట్టిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఒంగోలు నుండి రొయ్యపిల్ల లోడుతో కలిదిండి వెళ్తున్న మినీ ట్రక్ ఢీకొట్టడంతో 2 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఒక మృతదేహాన్ని బయటకు తీయగా మరో మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఘంటసాల పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పెడనలో తొలిసారిగా సహజ సిద్ధ కలంకారీ పరిశ్రమను పరిచయం చేసిన పిచ్చుక వీరసుబ్బయ్య, దుర్గాంబ దంపతుల విగ్రహాలు ఈ నెల 15న ఆవిష్కరించనున్నారు. పెడనలో తొలిసారిగా సహజ సిద్ధ కలంకారీ పరిశ్రమను పరిచయం చేసిన పిచ్చుక వీరసుబ్బయ్య, దుర్గాంబ దంపతుల విగ్రహాలు ఈ నెల 15న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ వాడిగా రామకృష్ణులు ఆవిష్కరించనున్నారని కోరమండల్ కలంకారీ పరిశ్రమ యజమాని పిచ్చుక వరుణ్ తెలిపారు. ఆనాటి నుంచి తాత పిచ్చుక వీరసుబ్బయ్య బాటలోనే నడుస్తూ సహజ సిద్ధమైన రంగులతో కలంకారీ వస్త్రాలను తయారు చేసి దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 11:30 విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. నా పేరు పిచ్చుక వరుణ్ కుమార్ అండి. నేను 3వ తరం కలంకారీ క్రాఫ్ట్ పర్సన్ని. 1970లో మా తాతగారు పిచ్చుక వీరసుబ్బయ్య గారు, నాయనమ్మ దుర్గాంబ గారు 1970లో కలంకారీ పరిశ్రమని పెడనకి పరిచయం చేశారు. సహజ సిద్ధ రంగులతో, అచ్చులతో అద్దకం చేసే పరిశ్రమ. అప్పటి వరకు పెడనలో ప్రధాన ఉపాధిగా వ్యవసాయము, చేనేత ఉండేవి. అప్పటి నుంచి కలంకారీ కూడా తోడైంది. అలా ప్రారంభమైన కలంకారీ దినదినాభివృద్ధి చెందు కొత్త కొత్త డిజైన్లు రూపుదిద్దుకుంటూ దేశ విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. మా నాన్నగారు పిచ్చుక శ్రీనివాస్ గారు దీన్ని డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా కలంకారీ పెడన పట్టణంలోని ప్రజలకే కాకుండా చుట్టుపక్కల కొంత గ్రామాల్లో ప్రజలకు కూడా ఉపాధి కల్పిస్తుంది. సో మా తాతయ్య గారు, నాయనమ్మ గారిని గుర్తు చేసుకుంటూ వాళ్ళ విగ్రహాలు పెడనలో ఆవిష్కరిద్దాం అనుకుంటున్నాము, పెడనలో కలంకారీ మ్యూజియంలో. ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 11:30కి జరుగుతుంది. ఈ విగ్రహ ఆవిష్కరణ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు బాడిగ రామకృష్ణ గారు ఆ విగ్రహాలను ఆవిష్కరించారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం నగరంలో వాహనాలతో ర్యాలీ జరిపి పిఠాపురంలో జరగబోయే జనసేన జయకేతనానికి
పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాదివాడ రాము, పినిశెట్టి ఛాయదేవి, గడ్డం రాజు, గల్లాతి మోతి, వంపు గడవల చౌదరి, కొట్టె వెంకట్రావు, సాయన శివ, వడ్డీ చిరంజీవి, తోట రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కుంభమేళాను తలపించే విధంగా పిఠాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సభను వీక్షించే మంది లక్షలాది మంది ఉన్నారు. కోట్లాది మంది అభిమానులు ఈ సభ కోసం ఎదురు చూస్తున్నారు. 100% స్ట్రైక్ రేటుతో భారతదేశంలోనే చరిత్ర సృష్టించినటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయం నుండి వేలాది మందిగా బస్సులు, కార్లలో ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నారు. దగ్గరగా అక్కడ 250 మంది అతిథుల కోసం వేదిక, 2,50,000 మంది కూర్చుని చక్కగా సభా కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చక్కటి కార్యక్రమాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో జనసేన పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి పోలీసులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని మా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వేలాదిగా జనాలు మొదలయ్యి అక్కడ లక్షలాదిగా ఒక జనసంద్రంగా పిఠాపురంలో ఏర్పాటవబోతున్న కార్యక్రమాన్ని ప్రజలందరూ దిగ్విజయంగా దీన్ని విజయోత్సవంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అభిమానులు కానీ, చిరంజీవి ఫ్యామిలీ మెగా అభిమానులు కానీ అందరూ కూడా ఈ రోజున అద్భుతమైన పండగ రోజు. ఈ పండగ రోజున పిఠాపురాన్ని వేదికగా తీసుకుని విజయోత్సవ సభ నిజంగా చెప్పాలంటే 10-12 సంవత్సరాలుగా పోరాటం చేసి ఆ పోరాటం నుంచి ఈరోజు ఫలితం అంది, విజయం సాధించి అధికారం తీసుకుని సుపరిపాలన అందిస్తూ, కరస్పాండ్ లేని పరిపాలన అందిస్తూ, ఆఫీసర్లు ఎవడైనా తప్పు చేయాలంటే వణుకు పుట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారి పాలన ఇవాళ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలాంటి అద్భుతమైన ఈ రోజున మచిలీపట్నం నుంచి కొన్ని వేలాదిగా 150 పైగా కార్లు, బస్సులు 10 బస్సులతో బయలుదేరి ఇవాళ ఆర్కే రామకృష్ణ గారి నాయకత్వంలో బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ఈ పండుగ రోజు అందరూ కూడా ముఖ్యంగా యువత ఉత్సాహంగా పాల్గొనాలనే ఉత్సుకత ఉన్నారు. లక్షలాదిగా ఈ రోజున సుమారుగా 2 లక్షలకు వేదిక సరిపోతుందంటున్నారు. కానీ 2 లక్షల వేదిక ఇప్పటికే పిలప్ అయిపోయిందని చెబుతా ఉన్నారు. దివిసీమ నుంచి వేలాది మంది జన సైనికులు పిఠాపురం తరలి వెళ్లారు. చిత్రాలలో జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సారథ్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. శుక్రవారం ఉదయం నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం అవనిగడ్డలో పార్టీ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా దిమ్మ వద్ద పార్టీ జెండా ఎగురవేశారు. కోర్ట్ సెంటర్ లో 12 సంవత్సరాల నుండి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాన్ని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారీ ర్యాలీగా చిత్రాల సభకు బయలుదేరారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.